కీడు చేయటం మానేసి మేలు చేయటం గురించి మనమిప్పుడు ధ్యానించుకుందాం. మన జీవితాల్లో మనం ఎప్పుడూ మంచి మార్గంలో నడవాలి. చెడు పనులు, మాటలు, ఆలోచనలు మన నుండి దూరంగా ఉండాలి. ఎందుకంటే చెడు మనకు, ఇతరులకు హానిని మాత్రమే కలిగిస్తుంది. మన బైబిల్ గ్రంథం కీడు చేయడం మాని మేలు చేయమని స్పష్టంగా చెబుతోంది. ఇది దేవుడు మన నుండి ఆశించే ఒక ముఖ్యమైన విషయం. మనం కేవలం చెడు పనులను చేయకుండా ఉంటే సరిపోదు. అంతకు మించి మనం చురుకుగా మంచి చేయాలి. ఎవరికైనా సహాయం కావాలంటే వారికి సహాయం చేయడం, ఎవరైనా బాధలో ఉంటే వారిని ఓదార్చడం, అవసరంలో ఉన్నవారికి తోడుగా ఉండటం ఇవన్నీ మనం చేయాల్సిన మేలు పనులలో భాగం. ఇలా మనం మంచి పనులు చేసినప్పుడు సమాజంలో కూడా మంచి మార్పు వస్తుంది. మంచి పనులు చేయటమే కాకుండా మనం సమాధానాన్ని వెదకాలి, దానిని వెంటాడాలి. మన చుట్టూ శాంతిని నెలకొల్పడానికి మనం కృషి చేయాలి. ఎవరితోనైనా గొడవలు, విభేదాలు ఉంటే వాటిని పరిష్కరించడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే దేవుడు సమాధానప్రియుడు. ఆయన మన జీవితాల్లో, మన చుట్టూ ఉన్న ప్రపంచంలో శాంతిని కోరుకుంటాడు. మనం దేవునికి ఇష్టమైన విధంగా జీవించినప్పుడు దేవుడు మనల్ని చూస్తూ ఉంటాడు. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది. అంటే మంచి మార్గంలో నడిచేవారిని, దేవుని వాక్యానికి లోబడి జీవించేవారిని దేవుడు గమనిస్తాడు. మనం చేసే మంచి పనులు, పలికే మంచి మాటలు ఆయన దృష్టికి ఎంతో విలువైనవి. అంతేకాదు, మనం ఏదైనా కష్టంలో ఉన్నప్పుడు, సమస్యల్లో ఉన్నప్పుడు దేవునికి మొరపెట్టుకుంటే ఆయన మన ప్రార్థనలను ఆలకిస్తాడు. ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి. అంటే మన ప్రార్థనలను శ్రద్ధగా వింటాడు. ఆయన మనకు సహాయం చేయడానికి, మనకు తోడుగా ఉండటానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడు. కాబట్టి మనం ఎల్లప్పుడూ కీడును విడిచిపెట్టి మేలు చేయడానికి ప్రయత్నిద్దాం. సమాధానాన్ని వెదకి దానిని వెంటాడదాం. ఎందుకంటే మనం అలా జీవించినప్పుడు దేవుడు మనల్ని చూస్తూ ఉంటాడు, మన ప్రార్థనలను వింటూ ఉంటాడు. దేవుడు మనందర్నీ దీవించునుగాక. ఆమేన్.